క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందామండి. ఈ నూతన సంవత్సర ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనము ధ్యానిద్దాం. ఇది విశ్వాస వేరుల జాబితా అని ఈ అధ్యాయానికి పేరు. ఈ నూతన సంవత్సరంలో మనము విశ్వాసముతో ముందుకు వెళ్ళటానికి, మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవటానికి, దేవుడు మన విశ్వాసాన్ని ఎలా స్థిరపరచబోతున్నాడు అన్న విషయాలను లోతుగా ధ్యానం చేసే విధంగా ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనకెంతగానో ఉపకరిస్తుందని తెలియజేస్తూ వాక్యములోనికి వెళదాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టే హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడచిన సంవత్సర కాలం అంతయు మాకు తోడు నీడగా ఉండి ఎన్నో ఊహించలేనటువంటి మేలులు మా జీవితాల్లో జరిగించి నీ యొక్క బిడ్డలను నా ప్రభువా మీ బలమైన బాహువుతో కాపాడి భద్రపరిచి నూతన సంవత్సరంలోకి అడుగుడింప చేసినందుకు మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా మీ వాక్యమును ధ్యానించునయుండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించుమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరములో నూతనంగా మనము
దేవుని యందలి విశ్వాసమును ఎలా పెంపొందించుకోవాలి, దేవుని యందలి విశ్వాసమును ఎలా మనము పటిష్టపరచుకోవాలి, దేవుని యందలి విశ్వాసమును మరింత రూఢిగా ఇతరులకు ప్రకటించాలి అనేటటువంటి అంశాలను గురించి ధ్యానించడము మనకు ఎంతైనా అవసరము. ఈ నూతన సంవత్సరంలో ఒక విశ్వాసిగా నా విశ్వాసము ఎంతవరకు ఇతరులకు ఉపయోగపడుతుంది, నా విశ్వాసము ద్వారా నేను ఇతరులకు ఏమి ప్రకటిస్తున్నాను అనేటటువంటి అంశాలను మనము ప్రశ్నించుకోవలసినటువంటి అవసరము ఉంది. ఎందుకంటే లోకములో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. కానీ ఎన్ని విశ్వాసాలున్నా, ఎన్ని నమ్మకాలున్నా నిజం అనేది ఒకటే ఉంటుంది, యథార్థం అనేది ఒకటే ఉంటుంది. ఆ యథార్థమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నాము అనేది మనము లోకానికి ప్రకటించవలసినటువంటి అవసరము ఉంది. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు యావత్ సృష్టిని సృజించాడు అనేది యథార్థము. ఆ సృష్టిని నడిపించేటటువంటి నాయకుడు ప్రభువు ఉన్నాడు అనేది యథార్థము. ఆ నాయకుడే మానవావతారి అయి ప్రజల పాపముల కొరకు శిలువ మీద చనిపోయాడు అనేది యథార్థము. వీటన్నింటికీ కూడా చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నవి. ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు వారికి ఆధారం ఏంటి అనేటటువంటి ప్రశ్నలు అనేక మంది క్రీస్తు వ్యతిరేకులు లేదా హేతువాదులు అడుగుటము మనము చూస్తూ ఉన్నాము. దానికి యెరూషలేములో ఉన్నటువంటి చారిత్రక ఆధారాలే కాకుండా ఈనాడు ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఇశ్రాయేలు యొక్క యుద్ధముని భయంకరమైనటువంటి లైవ్ ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఈనాడు ఇశ్రాయేలు దేశము దాని చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలతో పోరాడుతూనే ఉంది అంటే దానికి కారణం యేసుక్రీస్తు వారు అని మనము రూఢిగా చెప్పవచ్చు. రెఫరెన్స్లోకి వెళ్ళే సమయం లేదు. కానీ యేసుక్రీస్తు వారిని ఆనాడు సిలువ శిక్షకు అప్పగించినటువంటి పిలాతు గారు, ఈయన యందు నాకు ఏ దోషమో కనబడట్లేదు, కాబట్టి ఈ నిరపరాధి రక్తము నా మీద, నా కుటుంబం మీద ఉండకుండా ఉండునట్లు నేను చేతులు కడుక్కుంటున్నాను. మెజారిటీ ప్రజల అభిష్టాన్ని తీర్చవలసిన అవసరము ఒక రాజ్యాధికారిగా నాకుంది. కాబట్టి మీ అందరి కోరిక మేరకు ఆయనను సిలువకు అప్పగిస్తున్నాను అని ఆయన చేతులు కడుక్కొని తప్పుకున్నటువంటి సమయంలో ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండనివ్వండి అని ఆనాడు ఇశ్రాయేలీలు ఒప్పుకున్న చందంగా ఈనాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇశ్రాయేలీలు ప్రపంచంలో భయంకరమైన బాధలను, వేదనలను అనుభవిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శాంతి అనేది, సమాధానం అనేది లేక అలమటిస్తూనే ఉన్నారు. ఎందుకంటే శాంతికిని, సమాధానమునకు కర్తను, దానిని కొనసాగించువాడును అయినటువంటి యేసుక్రీస్తు వారిని వాళ్ళు శిలువ శిక్షకు అప్పగించారు. కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు పడుకున్నటువంటి పడకనే వాళ్ళు నమ్మని పరిస్థితిలో ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. దినదిన గండము నూరేళ్ల ఆయుష్లాగా ఇశ్రాయేలు జనాంగము ఇప్పటికీ కూడా ప్రపంచంలో జీవించటము మనము చూస్తున్నాము. అంతకంటే పూర్వము దాదాపుగా 18-19వ శతాబ్దంలో చాలా క్రూరమైనటువంటి హింసలు యూరప్లో ఇశ్రాయేలీలు పడినట్లుగా ఎన్నోటటువంటి చారిత్రక ఆధారాలను మనము చూస్తూ ఉన్నాము. అవి క్రీస్తు కొరకు పడినవి కాదు అని బుకాయించవచ్చు, కానీ సత్యాన్ని ఎవరు కూడా
సమాధి చేయలేరు. సత్యం అనేది ఎక్కడ ఉన్నా సరే తన్నుకొని బయటకు వస్తుంది ప్రియులారా. కాబట్టి మన విశ్వాసము సత్యమని, మనము నమ్మినది యథార్థవంతుడు, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే రక్షకుడు అని మనము అనేకులకు ప్రకటించడానికి అనేకమైనటువంటి అంశాలను పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితానే ఉన్నది. ఇదంతా కూడా మనము వివరించుకోవటానికి అంత సమయము మన దగ్గర లేదు. కానీ అయితే 7 వచనాలు ధ్యానించి తర్వాత చివరి వచనము మనము చూద్దాం. విశ్వాసం అంటే ఏంటి, అసలు విశ్వాసం అనే పదానికి నిర్వచనం ఏంటి అని మనము పరిశీలించినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. విశ్వాసం అంటే ఏంటని దాని గురించి తెలియని వాళ్ళు అడిగితే మనం ఏం చెప్పాలి? క్రీస్తును నమ్ముకోవటమే విశ్వాసం అని చెప్తామా? అలా చెప్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ విశ్వాసం అంటే సరైన నిర్వచనం మనం ఇవ్వాలి. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ పునాదులు గల ఆ పట్టణము కొరకు మనం ఎదురు చూస్తున్నామో, ఏ నిత్య జీవము కొరకు మనము ఎదురు చూస్తున్నామో, దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. అది ఎందుకు అంటే అది కంటికి కనపడదు. పరలోకం ఉందా? ఉంది. కనిపిస్తుందా? కనపడదు. కానీ మన కంటికి కనబడనంత మాత్రాన పరలోకము లేకుండా పోతుందా? ఎట్టి పరిస్థితుల్లో పోదు. కానీ అది చూసి దాన్ని కళ్ళతో చూచేటటువంటి స్థాయి ఇప్పటికీ మనకు లేదు. ఒకనాడు ఆ స్థాయి వస్తుంది. ఎప్పుడు అంటే మన కొరకు ఆయన పరమును వీడి వచ్చినప్పుడు, ఆయన ఉండు స్థలములో మనము ఉండులాగున మనల్ని ఆయన తనతో తీసుకువెళ్ళినప్పుడు, ఆ నిరీక్షణతోటే మనం ఈ లోకములో జీవిస్తున్నాము. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైన వాటిని ఉన్నాయని మనము నమ్మి విశ్వసించి ఈ లోకంలో దాని కొరకు పనిచేస్తున్నాము చూడండి, అదే విశ్వాసము. పరలోకం అనేది మనకు కనబడట్లేదు, అది ఉందో లేదో తెలియదు అని అన్యులు అంటారు. కానీ ఖచ్చితంగా అది ఉంది అని విశ్వాసముతో మన కంటికి కనబడకపోయినా సరే దాని కొరకు మనం ఈ లోకంలో ప్రయాసపడుతున్నాము. దాని కొరకు మనము మన కష్టార్జితాన్ని ఇస్తున్నాము. దాని కొరకు మనము మన శక్తి సామర్థ్యాలను వినియోగిస్తున్నాము. దాని కొరకు మనము మన తెలివితేటలను వినియోగిస్తున్నాము. కాబట్టి దాని కొరకు మనము పని చేస్తున్నాము. కాబట్టి మనది విశ్వాసమైనది. అది మన కంటికి కనబడట్లేదు, అయినా సరే ఆ విశ్వాసముతోటి పరలోకము కొరకు మనము పనిచేస్తున్నాము. కానీ అది ఉంది అని మనం ఎలా రుజువు చేయాలి అంటే, కంటికి కనబడనంత మాత్రాన కొన్ని లేకుండా లేవు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. దానికి భయంకరమైన ఉదాహరణగా ఎన్నో అంశాలు ఉన్నాయి. మచ్చుకు మనము నిత్యము వాడేటటువంటి లేదా మన జీవానికి కారణమైనటువంటి నీరుని మనము తీసుకుంటే మనిషి శరీరంలో 70% నీరు, 30% మాత్రమే పదార్థం ఉంటుంది. అలాగుననే యావత్ భూమి మీద కూడా దాదాపుగా 70% నీళ్లు, 30% భూభాగం మాత్రమే ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ నీళ్ళు అనేది జీవనాధారము. కానీ ఈ నీరు ఎలా వచ్చింది అనేది చాలామందికి తెలియదు, ఒక్క సైంటిస్టులకు తప్ప, లేదా సైన్స్ చదివిన వాళ్ళకు తప్ప. కానీ విశ్వాసానికి నిదర్శనంగా ఈ నీటిని దేవుడు సృష్టిలో ఉంచాడన్న విషయము ఎంతమంది క్రైస్తవులకు తెలుసు? అంటే అసలు ఆ విధంగా ఆలోచించే క్రైస్తవులే ఈనాడు లేకపోవడం అనేది ఎంతగానో విచారకరము. అసలు క్రీస్తు అంటేనే మీకు రోగాలు ఉన్నాయా,
పోతాయి రండి, మీకు ఉద్యోగాలు కావాలా క్రీస్తు దగ్గరకు రండి, ఇలాంటి మాటలు చెప్పటమే క్రైస్తవ్యం అనుకుంటున్నారు. కానీ అసలు విశ్వాసం అనే దానికి ఒక శాస్త్రీయమైనటువంటి ఉదాహరణను, నిర్వచనాన్ని పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది అన్న విషయము ఈనాటి క్రైస్తవ బోధకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. నీరు ఎలాగొచ్చింది అంటే ఒక హైడ్రోజన్ వాయువు, 2 హైడ్రోజన్ వాయువులు, ఒక ఆక్సిజన్ వాయువు కలిస్తే నీరు అనేటటువంటి ద్రావము ఏర్పడింది. ఆ ఫార్ములా H2O అంటాము. H2 అంటే హైడ్రోజన్ 2, O అంటే ఆక్సిజన్ 1. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేవి ఇవి 2 కూడా వాయువులు, పదార్థాలు కావు. అవి కంటికి కనబడవు. అంత మాత్రాన అవి లేకుండా లేవా అంటే అవి ఉన్నాయి, ఖచ్చితంగా అవి ఉన్నాయంటానికి నిదర్శనమే మనం త్రాగుతున్నటువంటి నీరు. ఆ 2 కలిస్తేనే నీరు అనేటటువంటి ఒక ద్రావణము ఏర్పడింది. ఆ నీరుతోటే ఈనాడు ప్రజలకు, జంతువులకు జీవం అనేది నిలబడుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వేర్ దెర్ ఈజ్ లైఫ్ వేర్ దెర్ ఈజ్ వాటర్ దెర్ ఈజ్ లైఫ్ అని. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ జీవం అనేది ఉంటుంది అని. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ డబ్బుల యొక్క ట్రాన్సాక్షన్, మనీ సర్ప్లస్ అనేది ఎక్కువగా ఉంటుంది అని. నీరు లేని కరువు ప్రాంతాల్లో ఆదాయ మార్గాలు తక్కువగా ఉంటాయి. మనుషుల యొక్క జీవన భృతి చాలా తక్కువగా ఉంటుంది. నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మనుషుల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అనేక మార్గాల్లో డబ్బుల యొక్క ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నీరు అనేది ఎలా వచ్చిందంటే 2 అదృశ్యమైనటువంటి వాటి వలన ఒక దృశ్యమైన పదార్థం ఏర్పడింది. ఇది నిజమైతే కంటికి కనబడని పరలోకం అనేది ఉన్నది అనేది అంతే నిజం ప్రియులారా. కాబట్టి ఆ నిజాన్ని నమ్మినటువంటి మనము, ఆ నిజం కోసం ఈనాడు ఈ లోకములో ప్రయాసపడుతున్నాము. ఆ నిజాన్ని ప్రకటిస్తున్నాము. అది మనం ఎలా సంపాదించుకోగలము అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముతో గ్రహించుకుంటున్నాము. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమయ్యాయి. దేవుని వాక్యం అనేది ఒకనాడు కంటికి కనబడకుండా ఉంది. దేవుని నోట నుంచి వచ్చిన మాట ఈ యావత్ సృష్టిని సృష్టించింది అని ధర్మశాస్త్ర పండితుడు అయినటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియులారా. కాబట్టి దృశ్యమైనవి అంటే మన కంటికి కనబడే ప్రతి పదార్థము కూడా అదృశ్యమైనటువంటి దేవుని మాట వలన కలిగింది అనేది ఆయన తెలియజేస్తున్నారు. అయితే విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణను ఇచ్చాడు అని దేవుని వలన ఆయన సాక్ష్యము పొందాడు. ఈ మాట మనము మత్తయి సువార్త 23వ అధ్యాయములో చూస్తాము. నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని పరిశుద్ధుడైన జకర్యా రక్తము వరకు మీరు చంపినటువంటి నీతిమంతుల రక్తం అంతా మీ మీదికి వస్తుంది అని. కాబట్టి విశ్వాసమును బట్టి ఏబేలు తన అర్పణను అర్పించాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టుడై వాళ్ళు ఉన్నారు. విశ్వాసము అంటే
తన మందలో ఉన్నటువంటి శ్రేష్టమైన దానిని ఏబేలు అర్పణగా ఇచ్చాడు. ఎందుకు అంటే అంతకంటే శ్రేష్టమైన పరలోకాన్ని ఆయన నాకు ఇవ్వబోతున్నాడని ఏబేలు గారు గ్రహించారు. కయీను ఆ విషయం గ్రహించలేదు, బలవంతంగా ఇచ్చాడు. అబ్బా, నేను కష్టపడి సంపాదించి ఆయనకి ఇవ్వాలా అని అరమనస్సుతో ఇచ్చాడు. కాబట్టి ఆయన విశ్వాసంతో ఇవ్వలేదు అని అక్కడ తేలిపోయింది. కానీ ఏబేలు ఇచ్చింది ఆయన యేసుక్రీస్తు వారు చెప్పిన చందంగా తన పూర్ణ హృదయముతో తన పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుణ్ణి సేవించమని. ఆ మాటను యేసుక్రీస్తు వారు చెప్పకముందే ఏబేలు గారు ప్రాక్టికల్గా చేసి చూపించాడు. తన మందలో శ్రేష్టమైన దానిని ఆయన అర్పించాడు. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి ఈవులను ఆయన ఇవ్వబోతున్నాడని ఆయన విశ్వాసముతో గ్రహించాడు. కాబట్టి ఆయన నీతిమంతుడని పేరు పొందాడు. ఇక్కడ అర్పణలో శ్రేష్టతను ఏబేలు గారు జొప్పించారు. అదే విశ్వాసానికి నిదర్శనం. నా జీవితంలో అతి ముఖ్యమైన దానిని నేను ఏదైతే విలువైనదని ఎంచుకుంటానో, ఏదైతే ప్రీసియస్ ఇన్ మై లైఫ్ అని నేను అనుకుంటానో, మై ప్రీసియస్ని నేను ఆయనకు అర్పించినప్పుడు అంతకు 100 రెట్లు విలువైన దానిని, వెలకట్టలేని దానిని ఆయన నాకు ఇవ్వబోతున్నాడు అనేదే విశ్వాసము. ఈ విశ్వాసాన్ని బట్టి మన పితరులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అలాగే హానోకు గారు, తర్వాత నోవహు గారు, తర్వాత వీళ్ళందరూ కూడా విశ్వాసమును బట్టి వీళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అనేది లేకపోతే ఎప్పుడు కూడా దేవుడు అతన్ని తన బిడ్డగా అంగీకరించడు. మనకేమి ఉన్నా లేకపోయినా సరే దేవుని యందలి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఆయన మనకు అన్నీ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఉన్నవాళ్ళు కూడా విశ్వాసమును బట్టి ఏమీ లేని వాళ్ళుగా ఈ లోకంలో బ్రతికిన సందర్భాలు మనము చూస్తున్నాము. చూడండి 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా దేవుడు లేచి నేను చెప్పిన చోటుకు వెళ్ళుమంటే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా లేచి వెళ్ళిపోయాడు అబ్రహాము గారు. అందుకనే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఆ తరువాత అబ్రహాము గారు ఎలా జీవించారంటే విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. వీళ్ళకి అన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి. అప్పట్లో అబ్రహాము గారిని ఒక బిలియనీర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, ఈ అమెజాన్ అధినేత, టెస్లా అధినేత, వీళ్ళందరూ ఎలాగైతే ఇప్పుడు ప్రపంచ కుబేరులో, అప్పుడు అబ్రహాము గారిని కూడా ఒక ప్రపంచ కుబేరునిగా చెప్పవచ్చు. అంత కుబేరుడయ్యుండి కూడా ఆయన విశ్వాసమును బట్టి గుడారాల్లో నివసించాడు. మామూలుగా అంత డబ్బులుంటే మనము ఒక పెద్ద బంగళా కట్టించుకుంటాము. ఇలాన్ మస్క్ కట్టించినటువంటి విల్లా దాదాపుగా 11-12 ఎకరాలు ఉంటుందంట. అలాగనే ఈ జెఫ్ బెజోస్ గారు కూడా దాదాపుగా 7.5 ఎకరాల్లో ఆయన తన విల్లాను నిర్మించుకున్నారు. ఇలా డబ్బున్న వాళ్ళు అంతా గొప్ప గొప్ప బంగ్లాలు, విల్లాలు కట్టించుకొని ఉంటారు. కానీ అబ్రహాము గారు దాదాపుగా
వారితో సమానమైన ఆస్తిపాస్తులు కలిగిన వాడైనప్పటికీ ఆయన ఎలా నివసించాడంటే గుడారాల్లో నివసించాడు. దీన్ని బట్టి అబ్రహాము గారిని లోకం ఎలా చూసింటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక పిచ్చివానిగా వెర్రివానిగా చూసి ఉండవచ్చు. అయితే రాబోయే పునాదులు గల పట్టణము కొరకు ఆయన విశ్వాసముతో గుడారములో నివసించాడని, అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో ఆయన పరవాసిగా ఉన్నాడన్న విషయాన్ని పౌలు గారు తెలియజేశారు. ఆయనకు వాగ్దానం చేసిన దేశం అది. అక్కడికి వెళ్ళుమని సాక్షాత్తు దేవుడే చెప్పి పంపిస్తే అది ఆయన సొంతం అయితే అక్కడ ఆయన ఇష్టం వచ్చిన విధంగా ఆయన ఉండొచ్చు. అయితే అయినా సరే అది నా సొంతం కాదు, నేను ఇక్కడ శాశ్వతంగా ఉండను, నేను శాశ్వతంగా ఉండే లోకం ఒకటి వేరే ఉంది అన్నట్లుగా ఆయన అక్కడ పరవాసిగానే ఉన్నాడు, గుడారాల్లోనే ఉన్నాడు. ఏ రకమైన బంగ్లాలు విల్లాలు ఆయన కట్టించుకోలేదు ప్రియులారా. అంటే ఈ నూతన సంవత్సరంలో బంగ్లాలు విల్లాలు కట్టించుకోవద్దు అని పరిశుద్ధ గ్రంథము చెప్పట్లేదు. కానీ ఏది ఎలా కట్టించుకున్నా, మనం ఎలా ఈ భూమి మీద నివసించినా మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకొని ఎప్పటికైనా సరే మనము అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే, ఇక్కడ శాశ్వతంగా ఉండబోము అన్న విషయాన్ని గుర్తెరిగి ఈ లోకములో ఆయన పని సమర్థవంతంగా జరిగించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. అయితే వీళ్ళందరూ కూడా వారి వారి విశ్వాసమును బట్టి దేవుని కొరకు ప్రయాసపడినా సరే, వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క విశ్వాసమును బట్టి దేవుని కొరకు ఎంతలా ప్రయాసపడినా సరే, చూడండి 39-40 వచనాలు, వీరందరూ కూడా తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అని పౌలు గారు స్పష్టంగా చెప్పారు. వీళ్ళు దేని కొరకైతే అంత విశ్వాసముతో అంత కష్టపడ్డారో, ఏబేలు గారైతే ఏకంగా తన ప్రాణాన్నే కోల్పోయారు. అది భూమి మీద మొట్టమొదటి మర్డర్. ఆయన విశ్వాసమును బట్టి నీతిని జరిగించి ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో తిరిగి వచ్చే వరకు ఆయన వాగ్దాన ఫలము అనుభవింపలేని వానిగా పరదైసులో ఉన్నాడంటే ఈయనకెంత ఓపిక అని చెప్పుకోవచ్చు ప్రియులారా. మనం పరదైసుకు వెళ్ళినటువంటి మొట్టమొదటి మానవుడు ఏబేలు గారని చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారిని పక్కన పెడితే యేసుక్రీస్తు వారు ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఆయన ఎన్నిసార్లైనా వెళ్తాడు, ఎన్నిసార్లైనా వస్తాడు. కానీ ఏబేలు గారు మొట్టమొదట పరదైసులో అడుగిడినటువంటి వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. ఆయన విశ్వాసమును బట్టి మొట్టమొదటి హతసాక్షిగా దేవుని కొరకు విశ్వాసము వలన ప్రాణము కోల్పోయిన వానిగా మనము ఏబేలు గారి గురించి మాట్లాడవచ్చు. అయినా సరే ఆయన మనము లేకుండా సంపూర్ణుడు కాడని, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదని, అంటే మన కొరకు ఎప్పుడో చనిపోయినటువంటి ఏబేలు గారిని కూడా దేవుడు పరదైసులో ఉంచి ఉన్నాడు. అంటే మనకు ఆయన ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాడు అనే విషయము ఈనాడు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ భూమి మీద ఉండేటటువంటి చివరి వ్యక్తి కూడా ఆయన యొక్క రాజ్యములో అడుగిడాలి అనేది ఆయన యొక్క సంకల్పం అయ్యింది. కాబట్టి ఏ ఒక్కరిని కూడా మనము పోగొట్టుకోకుండా, ఏ ఒక్కరిని కూడా మనము వ్యర్థుడా అనకుండా, ఏ ఒక్కరిని కూడా మనము తృణీకరించకుండా మన విశ్వాసాన్ని అనేకులకు ప్రకటిస్తూ ఇదే సత్యమని, ఇదే నిత్యమని,
మనము పొందబోయే నిత్య జీవానికి ఇదే మార్గము అని క్రీస్తు నామాన్ని అనేకులకు